భయ్యా రీసెంట్‌గా కొన్ని కంపెనీసెస్‌లో లే ఆఫ్ జరుగుతున్నాయి. మనం డైలీ చూస్తున్నాము. వాటికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్‌లీ లాక్‌డౌన్ టైమ్‌లో చాలా మందిని ఓవర్ హైరింగ్ చేసుకుంటారు కాబట్టి ఇలాంటి టైమ్‌లో వాళ్ళని రెడ్యూస్ చేస్తారు. అలాగే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయడానికి కాస్ట్ కటింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఆటోమేషన్. ఏఐ సింపుల్ రెపిటేటివ్ కోడింగ్ టాస్క్స్‌ని ఈజీగా ఆటోమేట్ చేసి ఫాస్ట్‌గా పనిచేసేలా చేస్తుంది. అందుకనే చాలా కంపెనీసెస్ లే ఆఫ్స్ అనేవి చేస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈసీ స్టూడెంట్స్ అంటే వీఎల్ఎస్ఐ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ జాబ్స్‌ని ఫ్యూచర్‌లో ఏఐ రీప్లేస్ చేస్తుందా అనే పాయింట్‌కొస్తే ఫస్ట్‌లీ ఏఐకి కూడా ఒక హార్డ్‌వేర్ అనేది అవసరం. ఆ హార్డ్‌వేర్‌ని డిజైన్ చేసేది ఇంజినీర్సే. ఇప్పుడు ఏఐ కోడింగ్ చేస్తది. అలాగే మాన్యువల్ టెస్టింగ్‌ని ఆటోమేట్ కూడా చేస్తది. కానీ అది రియల్ వరల్డ్ కన్‌స్ట్రెయింట్స్‌ని యూజ్ చేసుకొని ఒక చిప్‌ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అది డిజైన్ చేయలేదు. ఎందుకంటే పర్ఫార్మెన్స్, ఏరియా, టైమింగ్, ఫెయిల్యూర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఒక ఇంజినీర్ మాత్రమే కరెక్ట్‌గా చూసుకొని క్రియేట్ చేయగలడు. సో ఇప్పుడు రియాలిటీలో చూసుకుంటే వీఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో కూడా రెపిటేటివ్ కోడింగ్ టాస్క్స్‌ని అది ఆటోమేట్ చేస్తుంది. మాన్యువల్ టెస్టింగ్‌ని ఆటోమేట్ చేస్తుంది. ఇంకా కొన్ని సింపుల్ టాస్క్స్, డిజైన్స్ అవి కూడా ఆటోమేట్ చేయొచ్చు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు బీటెక్‌లో ఉన్నప్పుడే ఏఐని యూజ్ చేయడం బాగా నేర్చుకోవాలి. మీరు ఒకవేళ ఏ డొమైన్ అయినా వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, టెలికమ్యూనికేషన్స్ దేంట్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క డొమైన్‌లో ఏఐ అనేది ఉంది కాబట్టి ఏఐని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. మీరు వీఎల్ఎస్ఐ అయితే వీఎల్ఎస్ఐలో ఏఐని ఎలా యూజ్ చేయొచ్చు ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీ రెజ్యూమ్‌లో కనుక ఏఐ లేకపోతే, మీకు కనుక ఏఐ గురించి తెలియకపోతే మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఏఐని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా మంచి మంచి ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయండి. అలాగే మీకేమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే మన రీల్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుద్దాం.